నమస్కారం, వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం క్యాంటీన్కు విచ్చేసిన ప్రజలను భోజనం ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేయాలని అడిగి కనుక్కున్నారు. ప్రజలందరూ ముక్తకంఠంతో భోజనం రుచి నాణ్యతతో ఉందని తెలియజేశారు. ఇంతకుముందు తిన్నావా ఎప్పుడన్నా? అక్కడ బాగానే ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ బాగానే ఉందా? చూస్తే బాగానే అనిపిస్తుందా? ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామంలో వర్క్స్కాప్ టైపస్ కేసును గుర్తించి ఒంగోలు జీజీహెచ్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు కొనకనమిట్ల ప్రభుత్వ వైద్యురాలు సురేఖ తెలిపారు. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, చికిత్స అందుబాటులో ఉందని, లక్షణాలు గుర్తించి మెరుగైన వైద్య సహాయం అందితే ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని ఆమె తెలిపారు. తీవ్ర జ్వరం, ఒలినొప్పులు, దాదాపు 6 రోజుల నుంచి 21 రోజులలోపు జ్వరం తగ్గకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఆమె తెలిపారు. ఈ జ్వరం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనుల కోసం పొలాల్లో ఉన్న నల్ల లాంటి పురుగు కుట్టడం వల్ల ఇది వస్తుందని ఆమె తెలిపారు. గ్రామీణులు వ్యవసాయ పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి 1 కోటి సంతకాల ప్రజా ఉద్యమ పత్రాలు చేరాయి. జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తల నుంచి పత్రాలను జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, నిసార్ అహ్మద్, అనూషారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూచనలు కూడా ఉన్నాయి. దయచేసి మళ్ళీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అర్థిస్తున్నాము. దయచేసి మీ ప్రైవేటీకరణ చేసే పద్ధతి వెనక్కి తీసుకోండి. అది పేద ప్రజలకు చెందితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా రాయచోట్లో కానివ్వండి, మదనపల్లిలో కానివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రెఫర్ టు తిరుపతి, రెఫర్ టు చెన్నై, లేకపోతే రెఫర్ టు బెంగళూరు. ఇప్పుడు మనకు మదనపల్లిలో అక్కడ కానీ మెడికల్ కాలేజెస్ కానీ వస్తే దాదాపు ఒక 600 మంది పైగా సిబ్బంది అక్కడ మెడికల్ కాలేజెస్లో కూడా రకరకాల డాక్టర్స్, రకరకాల వైద్యాలు కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉంటాయి. పైగా పేద ప్రజలకి ఎంబీబీఎస్ సీట్లు కూడా చాలా అందరికీ కూడా దక్కుతాయి. ఇలాంటి మంచి ఒక ఉద్దేశం, ఒక మంచి విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి హయాంలో కూడా ఆయన ఎంపీగా ఉన్న హయాంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి మళ్ళీ కూడా గవర్నమెంట్ని అర్థిస్తున్నాము. దయచేసి మీరు ప్రైవేటీకరణ చేసేది ఆ ఆలోచన అనేది విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్. మా నోట్లో మట్టి కట్టి కొట్టేసి ఇది వచ్చిందని మొత్తం పెద్దందారులకు కట్టబెడతా ఉన్నారు. ఆయనకు ఒకవేళ కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోవాలా, అంతేగాని మా మీద పేద ప్రజలు మేమేం చేశామో మా మీద ఎందుకు తీర్చుకోవాలని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ మాకు బీగా దొరికింది. ఇంకో ఫీడ్బ్యాక్ మాకేం దొరికిందంటే, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మా పక్షాన, పేదల పక్షాన నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే మా కోసం ఆలోచించే వ్యక్తి. ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పేసి, ప్రభుత్వం రాకముందు పేదల పక్షాన ఉంటామని చెప్పేసి ఈరోజు అంతా మైమరిసేసి మొత్తం వేరే దాంట్లో వెళ్ళిపోయి పెత్తందారుల చేతికి వెళ్ళిపోయి మొత్తం కట్టబెడతా ఉన్నారు. దీనికి తీవ్రంగా ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏమంటే ఈరోజు రోడ్ల మీదకి రాచి వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా రాని, మెయిన్ ఎలక్షన్స్ అయినా రాని, మా తడాక ఏమో ఆయనకు చూపిస్తాము, ఈ రకంగా మాకు మోసం చేసి ఆయన ఓట్లు సంపాదించుకొని ఈరోజు మాకు ఇది పెడతా ఉన్నారు. ఆయనకు వచ్చి ఆయన పరిస్థితి ఎట్లుందంటే, ప్రజలు వద్దు, ఈవీఎంలే ముద్దు మాకు అనే టైప్లో ఆయన ఇది పోతా ఉంది. ఖచ్చితంగా ఆయనకి నిజమైన తీర్పు మేము ఇస్తామని చెప్పి అందరూ కాసుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇక ఉండే నెగిటివ్నెస్ అంతా చంద్రబాబు నాయుడు గ్రహించి ఇప్పటికైనా ఆయన ఉద్దేశం ఏమి, ఆయన చేస్తున్నారు కదా, దీనికి తిరిగి తీసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉంది. అది ఆలోచించద్దండి. ప్రజలు ఎంత వ్యతిరేకత ఉంది మీకు, ప్రజలు ఏ రకంగా ఆశపడినారు, మీరు ఎందుకు వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తూ ఉన్నారు, ఉండే ఆ ఫీలింగ్స్ గ్రహించి ఖచ్చితంగా మా పక్క చూడొద్దండి, ప్రజల పక్క చూసేసి ఈ మీ డెసిషన్ తిరిగి తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, ఇది వచ్చిందో ఇప్పుడు ఇది 15వ తేదీ మేము జిల్లా నుండి తీసుకుని పోయి వచ్చి మేము వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాము. అక్కడ 18వ తేదీ మన రాష్ట్రపతి గారి, మన గవర్నర్ గారికి కూడా ఈ అన్ని నమూనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళ డెసిషన్ తిరిగి తీసుకొని ఆశిస్తూ ఉన్నాం.
ఒక్కరికి కూడా, అలాగే ఏదైతే ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి తమ నిరసన వ్యక్తం చేస్తూ సంతకం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదన్నా కూడా ఒక ఉద్యమ పాట, ప్రజలు 1 కోటి మంది పైగా నిరసన తెలిపి మాకు ఇది వద్దు అని చెప్పి 1 కోటి సంతకాలు ఇచ్చినారు అని అంటే ప్రజల్లో ఎంత భావన ఉందో అవతల పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాదాపుగా ఈరోజు అమరావతి కోసం 2-3 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నాడు. కానీ మేమేం మాట్లాడలేని పరిస్థితి, మా ప్రాంతానికి ఏందని అడగలేని పరిస్థితి. అలాంటప్పుడు కేవలం 5,000 కోట్ల ఈ మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడితే ఇంకా మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా రన్నింగ్ లేక వచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అది చేయమని చెప్పి గట్టిగా కోరుతున్నాం. తనకు ఈ సంతకాలన్నీ చూసిన తర్వాత ఈ ప్రజల మనోవేదన అర్థం చేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ పోరాటానికి సంకల్పించి ఈ పోరాటం ప్రజల తరఫున చేయాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థలు తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, పోర్టుల నిర్మాణం తీసుకోండి, స్కూళ్లను నాడు నేడు కింద అత్యద్భుతంగా తీర్చగలిగేటువంటి వ్యక్తి, అలాగే హాస్పిటల్స్ ఎంతో ఉన్నతగా తీసుకెళ్లేటువంటి వ్యక్తి. అనేక కార్యక్రమాలు చేసినా కూడా తనకు మేము ఎన్నికల ఓటమి చెందిండొచ్చు, కానీ ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు జగన్మోహన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే తిరిగి రాష్ట్రం ముందుకు వెళ్తుంది అన్నట్టు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ 1 కోటి సంతకాల సేకరణ విజయవంతంగా చేపట్టడం జరిపింది. రాయచోటి నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క మనోవేదనను మేము అందరం కూడా గమనించుకున్నాం. ఈ ప్రజలు ఏదైతే సంతకాలు పెట్టారో వీటన్నిటిని ప్రాపర్గా విజయవాడకు చేర్చి గవర్నర్కి సబ్మిట్ చేసి దీని నుంచి ఒక పాజిటివ్ నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తామని చెప్పి, అలాగే దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం. జై జగన్, జై జగన్. పొత్తు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి బినామీలకి ఇవ్వాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా నియోజకవర్గాల నుంచి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్కు ఈ 1 కోటి సంతకాల వాహనాలు రావడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్లో భారీగా ర్యాలీతో మొదలుపెట్టి 18వ తేదీకి ఆ రోజు ఇది విజయవాడ రాష్ట్రానికి చేరడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి అది గవర్నర్ గారికి అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఇంతతో ఆగదు. ఇది ఎందుకంటే ఇది వారు ప్రభుత్వం విరమించుకునే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది, ఇంకా ఉధృతం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఈ దుర్మార్గమైన చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ప్రజానికం అంతా కూడా ముందుకు వస్తున్నారు, ఉద్యమంలో కూడా పాల్గొంటున్నారు. తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు రాయచోటి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా ఇన్ఛార్జి మదనపల్లి ఇన్ఛార్జి నిషార్ గారు అయితేనేమి, అదేవిధంగా మన పొంగనూరు ఇన్ఛార్జి అనుసారెడ్డి గారు అయితే, అదే మా పీలేరు ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారు అయితే, ఇంకా మిగిలిన నాయకులంతా కూడా ఈరోజు ఇంకా అదేవిధంగా ఈ రాయచోటి ప్రాంతంలో ఉండే అందరూ నాయకులు ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 2 సంవత్సరాలలో అనేక రైల్వే ప్రాజెక్టులు మంజూరైన నేపథ్యంలో తాజాగా రామగుండం నుండి మణుగూరు మధ్య కొత్త రైల్వే లైన్కు అనుమతి లభించినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 4,000 కోట్ల నిధులు అవసరమని రైల్వే శాఖను కోరినట్లు పేర్కొన్నారు. అలాగే కుందనపల్లి ప్రాంతానికి దాదాపు 100 కోట్లు, కుండారం ఫ్లైఓవర్ మరియు మందరి వంతెన నిర్మాణానికి సుమారు 80 కోట్ల నిధులు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి అన్ని ప్రాజెక్టుల పనులను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, లైన్ స్టేటస్ కూడా ఇప్పటికే అప్డేట్ అయిందని సభకు తెలియజేశారు. ఎంసీ వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాంతంలో ఐటీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పరిశ్రమల విస్తరణకు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. సెమీ కండక్టర్ ఫెసిలిటీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ ఏర్పాటు దిశగా నిరంతరం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రైల్వే ట్రాక్ కూడా, రైల్వే లైన్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది. దానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా కుందన్పల్లికి దాదాపు 100 కోట్లు, కుందన్పల్లికి దాదాపు 100 కోట్లు, మరి కున్నారం ఫ్లైఓవర్కి మంతిని పోవడానికి దాదాపు 80 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పనుల మీద టైం లైన్స్ ఏంటి, తక్షణమే పూర్తి చేసే బర్త్ చార్ట్లు దాని టైం లైన్లో అడగడం జరిగింది. రైల్వే మంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. దాన్ని మంచిగా తీసుకుపోతామని చెప్పినారు. మరి అదేవిధంగా ఓదేలాలో లైన్ కావాలని చెప్పి ఏదైతే అడిగినామో దాని మీద కూడా స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది మంత్రి గారు. మరి దీంతో పాటు వారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పెద్దపల్లి ప్రాంతానికి ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ, ఒక ఐటీ ఫెసిలిటీ తీసుకొస్తే
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూ మన యువతకి బెనిఫిట్ వస్తుందని చెప్పి వారిని అడగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 3-4 నెలల క్రితము సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే మన తెలంగాణ ప్రాంతానికి రావాల్సిందో దాన్ని లాస్ట్ మినిట్ డైవర్ట్ చేసి ఆంధ్రాకి తీసుకుపోయినారు. దాని మీద కూడా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. మా ప్రాంతానికి, ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతానికి ఇండస్ట్రియల్ ఏరియా, యువత చాలా టాలెంటెడ్గా ఉంటారు. ఉద్యోగాలు లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ తోటి వీళ్ళందరినీ సెమీకండక్టర్ లైన్లో పెడితే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వారికి కోరడం జరిగింది. వారు కూడా నాకు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ ఇవ్వండి, దాన్ని చదివి దాని మీద స్పందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని పాజిటివ్గా ముందుకు తీసుకుపోయి ఒక సెమీకండక్టర్ ఫెసిలిటీ లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ వచ్చేటట్టు, ఉద్యోగాలు కల్పించేటట్టు పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ ఆశీర్వాదంతో జై హింద్, జై తెలంగాణ. హైదరాబాద్ పీర్జాదిగూడలోని శ్రీ సాయిబాబా ఆలయ 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో ఈ ఆలయం ప్రారంభించడం జరిగిందని, దినదినాభివృద్ధి చెందుతూ 2025 నాటికి మహాక్షేత్రంగా దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంగా పేరు పొందిందని, ఇక్కడ బాబా ఆత్మరూపంగా కొలువై ఉన్నారని, ఇక్కడ బాబాని ధర్మబద్ధమైన కోరిక ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అన్నారు. ఈరోజు బాబా గారు ఇక్కడికి వచ్చి 16 ఏళ్ళు నిండి 17వ సంవత్సరము స్ఫటిక రూపంలో ఇక్కడ రావడం అనేది చాలా చాలా విచిత్రము. ప్రతి ఒక్కరంటారు బాబా గారు ప్రతి ఒక్క చోట పాలరాతి విగ్రహంలో ఉన్నారు, ఇక్కడ ఏంటి విశేషము అని. ఇక్కడ ఆయన దక్షిణ షిరిడి అని పేరు పెట్టుకొని, అక్కడేమో షిరిడి అని పేరు పెట్టి, నేను ఇక్కడ ఆత్మరూపంలో ఉన్నాను, ఎవరి ఏ కోరికను గట్టిగా చెప్పలేకపోయినా మనస్ఫూర్తిగా వాళ్ళు నన్ను శరణు కోరితే దగ్గర ఉండి వాళ్ళని కాపాడడానికి నేను ఈ పీర్జాదిగూడ గ్రామాన్ని ఎన్నుకున్నాను. పీర్జాది అంటే మీరు తెలుగులో చూసుకోండి, షిరిడి అంటే చూసుకోండి. రెండిటి కూడా మీకు తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే దానికి సమ్మేళనం చేసుకుంటే రెండిట్లో కూడా ఏ ఏ అక్షరాలు ఉన్నాయో అది ఇక్కడ మీకు చక్కగా ప్రస్ఫుటీకరం అవుతుంది. మనం ఇక్కడ రావడం ఏంటంటే భగవంతుడిని సేవలో ఉండడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ప్రేమతో అభిమానంతో చెయ్యాలి. ఈ 17వ సంవత్సరము ఇలా కాకుండా వచ్చే సంవత్సరం 18వ సంవత్సరము బాబాకు 8, 1 అంటే 9 చాలా ఇష్టము. అలాగే శ్రద్ధా సబూరి 2 అన్న కూడా చాలా ఇష్టము. అందుకని ఆయన ఎప్పుడు కూడా మనకు 2 రూపాయలు ఇవ్వండి నాకు దక్షిణగా చాలు అని అడుగుతుంటారు. మనం ఇక్కడ భగవంతుడి సేవ కోసము బాబా గారి భిక్షాశాల అనేసి చక్కగా ఎంతో మంది భక్తులు ముందుకు వచ్చి పగలు రాత్రి కష్టపడి, ముఖ్యంగానే ఇక్కడ చెప్పాల్సిందేమంటే ఈ యొక్క 4 స్లాబ్ వేస్తున్నప్పుడు 15 రోజులు కొల్తూరు కుమార్ గారు, ఈ గుడి ప్రెసిడెంట్ గారు, ఆ తర్వాత మా గుడి చైర్మన్ శ్రీ దర్గా దయాకర్ రెడ్డి గారు ఎడతెరిపి లేకుండా నిద్ర కూడా పోకుండా ఆహారం కూడా ఇక్కడే తెచ్చుకొని తిని ప్రేమతో, ధనముతో, మనసుతో, శారీరముతో ఇవన్నీ కూడా కలిసి ఉంటుంది. ఎవరు ఎలా చేస్తారో, ఎవరితో ఎలా ఇప్పించుకోవాలనేది బాబా గారి నిర్ణయము. అందుకనే మనం ఇక్కడ రావడము ఏదో మేము డబ్బులు ఇవ్వలేదు కదా రాకూడదని కాదు, మా సేవని తీసుకో తండ్రి అని చెప్పి రావాలి. సేవ చేస్తుంటే శరీరాన్ని 100 ఏళ్ళు నడుపుతాడు ఆయన. ఆ యొక్క శరీరాన్ని నడపడానికి కావాల్సిన ఒక ఇంజనము అంటే శక్తి, ఇంధనము అంటే శక్తి, ఆ శక్తి పరమాత్ముడు ఇస్తాడు. వచ్చే సంవత్సరము 2026 మనము ఈ యొక్క డిసెంబర్ 10వ తారీఖు నేను ఇప్పుడే చెప్పినాను 1116 మందితో నీకు చక్కగా సాయి సత్యవ్రతం చేపిస్తాం నాన్న, నీ ఇంట్లో బాబా గారి భిక్షాశాల అనేసి నీ ఇంట్లో మేమందరం వచ్చి చేపించుకుంటాము, మేము చెయ్యాలి అని సంకల్పంతో ఉన్నాము, మాకు అనుగ్రహించు అని ఇప్పుడే మనసులో అనుకున్నాను. పంచిపెట్టడము, తర్వాత వస్త్రదానం చేయడము, పేదవాళ్లకు చదువు చెప్పించడము, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు మనలో సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పిల్లల్ని ఏ విధంగా తర్ఫీ చేయాలి, వాళ్లకు మానసిక స్థితిని ఎలా పెంపొందించాలి, ఒక మానసిక బలం ఉంటే ఎంతైనా సాధించగలరు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అని ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క ఆలయంలో పరమాత్ముడు కూర్చొని మమ్మల్ని నడుపుతున్నారు. దీనికి అందరికీ ఇక్కడ నాకు మొదటి నుంచి సహాయం. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.